ఎవరు పాఠాలు చెప్తున్నారు అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడన్నా వెళ్ళి పాఠాలు చెప్తున్నాడా? లేదు. వాళ్ళ మాజీ మంత్రులు ఎవడన్నా చెప్తున్నాడా? కార్యకర్తలు ఎవడన్నా వెళ్ళి చెప్తున్నాడా? లేదు. ప్రభుత్వ మాస్టర్లే కదా, ప్రభుత్వం ఎంపిక చేసిన టీచర్లే. ఇదే టీచర్లు వాళ్ళ బిడ్డలను ఎక్కడ చేర్చారు? వాళ్ళ బిడ్డలందరూ సిబిఎస్ లో ఉన్నారో లేదో చూడండి, వాళ్ళ బిడ్డలందరూ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నారో లేదో చూడండి. మరి వాళ్ళ బిడ్డలకి ఇంట్లో చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. అయ్యే పెద్దగా చాలా గ్రాస్పింగ్ కెపాసిటీ తక్కువ ఉంటది గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకి. బికాజ్ వాళ్ళ వాతావరణం, పేదరికం, అంతకుముందు ఈ చదువులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం, నిర్లిప్తత, కాబట్టి వాళ్ళకి అలవాటు పడడానికి టైం పడుతుంది. ప్రయోగం ఆరంభించాం, మధ్యలో పగలగొట్టేస్తున్నాం. అంటే వ్యవస్థను తీసేయాలా, వ్యవస్థను కొనసాగించేలాగా టీచర్లోను ఉపాధ్యాయుల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలి. టీచర్లకి ఇది వద్దండి అంటే ఇప్పుడున్న వాళ్ళకి కష్టం. ఎందుకు వద్దు అంటే తమ బిడ్డలతో సమానమైన విద్య ఈ బిడ్డలు పొందడం వాళ్ళకి ఇష్టం లేదు, నెంబర్ 1. రెండవది, వాళ్ళకి ఆ స్థాయి నాలెడ్జ్ ఉండకపోయి ఉండాలి. అంటే బోధనలో కూడా ప్రాబ్లం, బోధన కెపాసిటీ లేకపోవడం, ఆ మొక్క చెప్పుకోవడానికి సిగ్గై ఉండాలి. అంతే. మూడోది వచ్చేటప్పటికి అక్కడ తగిన వస్తు ఉండకపోయి ఉండాలి. అది తగిన వస్తు లేకపోతే కల్పించు, అడుగు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు నీ దగ్గర శిక్షణ లేదా